నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. టీడీపీ యువనేత నారా లోకేష్ పట్టాభిషేకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు లైన్ క్లియర్ చేస్తున్నారా? ప్రధాని నరేంద్ర మోదీని కుటుంబ సమేతంగా లోకేష్ కలవడానికి ప్రధాన కారణం ఉందా? ప్రధాని మోదీయే రమ్మనమని లోకేష్ ను ఆహ్వానించారు అని ప్రచారం చేస్తున్నా ప్రధానితో భేటీ వెనుక చాలా పెద్ద కారణమే ఉంది అంటూ జరుగుతున్న ప్రచారం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న లోకేష్ మరో 10 రోజుల్లో జరిగే మహానాడులో కీలక బాధ్యతలు తీసుకుంటారు అని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రధాని మోదీతో పాటు కేంద్రంలోని కీలక నేతలతో భేటీ అవుతున్నారు అని సమాచారం. ప్రస్తుతం మానవ వనరులు ఐటీ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ప్రభుత్వంలో పూర్తి పట్టు సాధించినట్లేనని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్ లో పాలనపై అవగాహన పెంచుకుంటున్న లోకేష్ పార్టీకి భావి నేతగా అందరి ఆమోదం పొందినట్లే అంటున్నారు. ప్రస్తుతం టీడీపీలో ఏం జరగాలన్నా నారా లోకేష్ అనుమతి ఉండాల్సిందేనని చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలలోనూ లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది అని అధికార వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇటు రాజకీయంగా అటు ప్రభుత్వ పరంగా లోకేష్ కు సంపూర్ణ అవగాహన ఉండాలి అని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ అడుగు వెనక్కి తగ్గి లోకేష్ తో ముందడుగు వేయించాలి అని భావిస్తున్నారు అని పార్టీ వర్గాలలో చర్చ నడుస్తోంది. లోకేష్ ను ప్రధాన నేతగా తీర్చిదిద్దడంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా సమీక్షలు, కొన్ని అధికార కార్యక్రమాలకు మాత్రమే పరిమితమవుతున్నట్లు చెబుతున్నారు. ఇక రాజకీయ నిర్ణయాలు, ఇతర పార్టీలతో స్నేహ సంబంధాలు వంటివి పూర్తిగా లోకేష్ కే అప్పగించినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ, జనసేనతో సమన్వయం విషయంలో కానీ, కేంద్రంలో బీజేపీ పెద్దలతో కానీ లోకేషే మంత్రాంగం నడుపుతున్నట్లు ఇటీవల పరిణామాలు తెలియచేస్తున్నాయి అంటున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి మాత్రమే ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు, ప్రధానితో భేటీ అవుతూ ఉంటారు. ఏదైనా రాష్ట్ర మంత్రి ఢిల్లీ పర్యటనకు వెళితే తమ శాఖ పరిధిలోని అధికారిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితమవుతారు. కానీ రాష్ట్ర మంత్రి హోదాలో ఢిల్లీకి వస్తున్న లోకేష్ ఏపీ ప్రభుత్వం తరపున కేంద్రంలో అన్ని శాఖల మంత్రులతోనూ సమావేశమవుతున్నారు. తన రాష్ట్రానికి నిధులు సేకరణతో పాటు ప్రాజెక్టులకు అనుమతి సాధించేలా అడుగులు వేస్తున్నారు. ఇది అధికారిక పనే అయినప్పటికీ అంతర్లీనంగా ఆయా నేతలతో బంధాలు గట్టి చేసుకోవడమే ప్రధాన టాస్క్ ఉంది అని సమాచారం. రాజకీయాలలో 10 కాలాల పాటు కొనసాగాలంటే సరైన వ్యూహరచన, నైపుణ్యం అవసరము అని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారంట. అందుకే తన కుమారుడు అన్ని రకాలుగా రాటుదేలాలి అని కేంద్రంలో పేరు మోసిన నేతల నుండి రాజకీయ ఎత్తులు నేర్చుకోవాలి అని సలహాలిస్తున్నారు అని తెలుస్తోంది. చంద్రబాబు సూచనలతో దేశ రాజకీయాలలో డక్కాముక్కీలు తెలిసిన నేతలు అందరితోనూ లోకేష్ పరిచయాలు పెంచుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇవి ఇప్పటికప్పుడు అవసరం అవ్వకపోయినా భవిష్యత్తులో మేలు చేస్తాయి అంటున్నారు. మొత్తానికి సమీప భవిష్యత్తులో లోకేష్ కు పెద్ద బాధ్యతలు అప్పగించడానికి ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు లైన్ క్లియర్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.